నమః. రాఖీ అంటే రక్షా సూత్రం. ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి? హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ పండుగ విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగ జరుపుకోవడం వెనుక పురాణ కథలు కేవలం కు సంబంధించింది మాత్రమే కాదు, అవి విశ్వాసానికి శాశ్వత రూపం. శ్రీకృష్ణుడి నుంచి యమధర్మరాజు వరకు రాఖీ పండుగకు సంబంధించి అనేక కథలు నేటికీ వివరిస్తున్నారు. ఈ రోజు రాఖీ పండుగ సంబంధించిన రక్షతో ముడిపడి ఉన్న కథనాలేంటో తెలుసుకుందాం. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదు, ఇది రక్ష, ప్రేమ, నమ్మకం, భావంతో ఏర్పడిన రక్షా దారం. హిందూ మతంలో రాఖీ పండుగ గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఇవి సోదరుడు సోదరి సంబంధానికి మాత్రమే కాదు, దేవతలు, ఋషులు, రాక్షసుల సంబంధాల కథలు కూడా అనుబంధించినాయి. రాఖీ అర్థాన్ని ఇచ్చే పౌరాణిక కథలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడు ద్రౌపది. మహాభారతంలోని ఈ కథనంలో రాఖీ భావన మనసుని తాకుతుంది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసి వెంటనే ద్రౌపది తన చీర కొంగు అంచును చించి శ్రీకృష్ణుని వేలికి కడుతుంది. అది దారం కేవలం వస్త్రం కాదు, అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకు సంబంధించిన. ద్రౌపది వస్త్రహరణ సమయంలో నిస్సహాయ సమయంలో ఉన్న ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఆ రక్షా దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఈ సంఘటన రాఖీ పండుగ మొదలైంది. ఇంద్రాణి. పురాణాల ప్రకారం దేవలోకాధిపతి ఇంద్రుడు రాక్షసులతో పోరాడుతూ ఓటమి పాలయ్యాడు. అతని భార్య ఇంద్రాణి ప్రత్యేక మంత్రంతో పవిత్రం చేయబడిన ఒక దారాన్ని తయారు చేసి ఇంద్రుని మణికంఠకు కట్టింది. ఈ దారం శ్రావణ పౌర్ణమి రోజున కట్టబడిన రక్షాసూత్రం. దీని తర్వాత ఇంద్రుడు యుద్ధంలో గెలిచి. ఇక్కడ ఈ రాఖీ భార్యాభర్తల సంబంధం మాత్రం పరిమితం కాదు, రక్ష యొక్క సంకల్పం ఏ బంధమైనా ఉంటుందని ఇది రుజువు చేస్తుంది. నమ్మకం ఉన్న చోట రక్షా సూత్రం పనిచేస్తుంది. బలి చక్రవర్తి లక్ష్మీదేవి సంబంధం. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలి రాజు నుంచి 3 అడుగుల భూమిని అడిగినప్పుడు బలి తన వాగ్దానం నిలబెట్టుకోవడానికి స్వర్గానికి కూడా దానం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మ వధువుగా వేషంలో బాలిక వెళ్ళి అతనికి రాఖీ కట్టి రక్షణ వాగ్దానం చేసింది. ప్రతిగా బలి విష్ణువు ఎల్లప్పుడూ తనతో ఉండాలని ఆమె నుంచి వరం కోరుకున్నాడు. ఈ కథ రాఖీ రక్ష కోసం కాదు, దేవుని ప్రేమ, నమ్మకంతో సంబంధం ఉందని చూపిస్తుంది. లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.